బ్రేకింగ్ న్యూస్ నీలిమా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ పై నుండి విద్యార్థిని కింద పడిన ఘటన కలకలం రేపింది. 3 అంతస్తుల పై నుండి కింద పడడంతో పూజితకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం నిమ్స్ కు తరలించారు. పూజిత బీఎస్సీ నర్సింగ్ 3rd ఇయర్ చదువుతుంది. అయితే పూజిత కళ్ళు తిరిగి కింద పడిందా లేక తనే కిందకు దూకిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూజిత స్వస్థలం కర్నూలు జిల్లా తుమ్మలవాడ వీధికి చెందిన అమ్మాయిగా పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. నీలిమా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ పై నుండి దూకిన పూజిత సంబంధించిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయ్. అయితే నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం తుమ్మలవాడ వీధికి చెందినటువంటి పూజిత అనేటువంటి 21 సంవత్సరాల అమ్మాయి గట్కేసర్ ఔషాపూర్ అనురాగ్ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్నటువంటి నీలిమా నర్సింగ్ కళాశాలలో చదువుతా ఉంది. అయితే 3వ అంతస్తులో ఉన్నటువంటి నీలిమా ఒక్కసారిగా 3వ అంతస్తులో ఉన్నటువంటి పూజిత ఒక్కసారిగా అయితే కింద పడింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తనని వెంటనే ప్రథమ చికిత్స కోసం అయితే ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించారు. అనంతరం మెరుగైనటువంటి వైద్యం కోసం నిమ్స్ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే అసలు పూజిత ఒకటే బిల్డింగ్ పైకి దూకిందా లేకపోతే ఏమైనా ఆమెని తోసేశారా లేకపోతే ప్రమాదవశాత్తు కింద పడిందా అనేటువంటి దానిపైన కూడా ఇంకా పూర్తి తెలియదు. దీనికి ఇప్పటికే పోలీసులు ఇది తెలుస్తుంది. ఇటు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నటువంటి పూజిత తినపడడం వలన అంటే ఆ బిల్డింగ్ 3వ అంతస్తు నుంచి వల్ల ఇప్పటికే తన వెన్నుముకకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.